డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా వరుణ్ తేజ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. కహానీ మూవీ రీమేక్ అయిన అనామిక సినిమా శేఖర్ కమ్ములకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మిస్టర్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఫిదా. ఈ సినిమాపై మొదటి నుండి పాజిటివ్ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది దిల్ రాజు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అవుతుంది. హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి మరియు శేఖర్ కమ్ములకి హిట్ ఇస్తాడేమో చూద్దాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, భానుమతి సాయి పల్లవి తెలంగాణలో పుట్టి పెరిగిన పిల్ల. తనకు నచ్చినట్టు ఉంటుంది. హీరో వరుణ్ తేజ్ రాజాతో కలిసి యుఎస్ లో ఉంటాడు. అయితే తన అన్న రాజా పెళ్లి కోసం ఇండియాకు వస్తారు. ఇక్కడ వరుణ్ తేజ్ కి భానుమతి పరిచయం అవుతుంది. ఆ తర్వాత భానుమతిని వరుణ్ తేజ్ ప్రేమించడం జరుగుతుంది. రాజా పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ యుఎస్ వెళ్లిపోవడంతో తర్వాత భానుమతి కూడా యుఎస్ వెళ్లడం జరుగుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి, మళ్ళీ ఎలా కలిశారు అనేది మిగిలిన కథ. అయితే శేఖర్ కమ్ముల గత సినిమాలు చూసినా స్టోరీ పరంగా చాలా గొప్పగా ఏమీ ఉండదు. కానీ దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసేటప్పుడు మాత్రం మ్యాజిక్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే. చెప్పడానికి మరి కొత్త కథ ఏమి కాకపోయినా దానిని ప్రెజెంట్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి చాలా బాగా చేసింది. తెలంగాణ యాసలో అదరగొట్టేసిందనే చెప్పాలి. తనదైన హావభావాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాకి తెలంగాణ యాసలో సాయి పల్లవి డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అలానే హీరో వరుణ్ తేజ్ కూడా చాలా సెటిల్డ్ గా నటించాడు. వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వరుణ్ తేజ్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇంకా ఇందులో చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి. చాలా చక్కటి విజువల్స్ తో సినిమాకి ప్రాణం పోసి సినిమా మూడ్ ని క్యారీ చేశాడు. అటు యుఎస్ ని ఇటు ఇండియాని చాలా చక్కగా చూపించాడు. శక్తికాంత్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 2 పాటలు బాగా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రతి షాట్ లో నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగుండేదని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్లస్ల గురించి మాట్లాడుకుంటే, సాయి పల్లవి మాస్ అండ్ క్లాసిక్ పెర్ఫార్మెన్స్, వరుణ్ తేజ్ సెటిల్ యాక్షన్, శేఖర్ కమ్ముల దర్శకత్వం, ఆకట్టుకునే ఎమోషన్ మరియు నిర్మాణ విలువలు. అలానే మైనస్ల గురించి మాట్లాడుకుంటే, స్లో నేరేషన్, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ల్యాగ్ అవ్వడం, 2 పాటలు మినహా అంతగా ఆకట్టుకోలేని పాటలు, ఎడిటింగ్ వర్క్ ఇంకా చేయాల్సింది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఫిదా సినిమా చూసాక సాయి పల్లవి నటనకి అందరూ ఫిదా అవుతారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ ను మీకు అందించే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.